తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మీడియా డైరెక్టర్ కర్రి శ్రీరాంపై ఈసీ కార్యాలయంలో ఫిర్యాదు నమోదైంది. మోడల్ కోడ్ ఉల్లంఘన కింద ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు బీఆర్ఎస్ పార్టీ నేతలు. అధికార హోదాలో ఉంటూ జూబ్లీహిల్స్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కు మద్దతుగా పోస్టులు పెట్టడంపై ఫైర్ అయ్యారు. ఆధారాలతో రిటర్నింగ్ అధికారికి మాజీ కార్పొరేషన్ చైర్మన్లు చిరుమల రాకేష్, వాసుదేవరెడ్డి, బీఆర్ఎస్ నేత సైదిరెడ్డి కంప్లైంట్ చేశారు. ఎలక్షన్ ఆఫీసర్కి రిటర్నింగ్ ఆఫీసర్ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. ప్రభుత్వ జీతాలు తీసుకుంటూ కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తున్నటువంటి శ్రీరామ్ కర్రి అనేటువంటి మీడియా డైరెక్టర్ మీద ఇప్పుడు కంప్లైంట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఆయన అఫీషియల్గా ప్రభుత్వం నుండి జీతాలు పొందుతూ ఒకసారి మోరల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వచ్చిన తర్వాత, ఎంసీసీ రూల్స్ వచ్చిన తర్వాత ఆయన అయినా కానీ కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తూ అదేవిధంగా జూబ్లీహిల్స్ అభ్యర్థిని ప్రమోట్ చేస్తుంది కాబట్టి ఆయన మీద ఈరోజు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగానికి ఏ విధంగా పాల్పడుతుంది ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి కంప్లీట్గా ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి దుష్యంతాలు ఎలక్షన్ కమిషన్ నోటీస్కు తీసుకురావడం, అదేవిధంగా కంప్లైంట్ చేయడం, వాటిని వెంటనే చర్యలు చేపట్టాలని కూడా ఎలక్షన్ కమిషన్కు రిప్రజెంటేషన్ ఇచ్చడం, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కూడా ఈ కంప్లైంట్ను మనం ఫైల్ చేయడం జరిగింది. ఈరోజు కొమటిరెడ్డి వెంకటరెడ్డి గారు రోడ్డు మీద వితౌట్ పర్మిషన్ మీటింగ్స్ కండక్ట్ చేస్తున్నారు, కార్నర్ మీటింగ్ పెడుతున్నారు. కాబట్టి ఎలక్షన్ కమిషన్ దృష్టికి ఇవన్నీ అంశాలు కూడా తీసుకురావడం జరిగింది. వీటన్నింటి మీద కూడా చర్యలు చేపట్టాలి. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో అధికార పార్టీ స్పష్టంగా ఎన్నికల కోడ్ను వైలేట్ చేస్తూ ఉన్నది. ఒకసారి ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత దానికి లోబడే కాంగ్రెస్లో ఉన్న ప్రజాప్రతినిధులు పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ నేడు ఒకసారి చూస్తే బై ఎలక్షన్లో మంత్రులు ఒక్కొక్కరి వెనుక 20 వెహికల్స్ 30 వెహికల్స్ ఉంటున్నాయి. వాస్తవంగా 1-2 వెహికల్ల కంటే ఎక్కువ పెట్టుకొని తిరగద్దు మంత్రులైనా కూడా. వారు ఎన్నికల కోడ్లో ఉన్నారు ఇక్కడ. సో మీరు బయట ఈ జూబ్లీహిల్స్ బయట మీరు ఎన్ని వెహికల్ అయినా తీసుకొని వెళ్ళండి. కానీ బై ఎలక్షన్లో మరి ఎన్నికల కోడ్కు లోబడి పనిచేయాల్సిన బాధ్యత ఇలా రాష్ట్ర ప్రభుత్వం పైన ఉన్నది. కాబట్టి మేము రిటర్నింగ్ ఆఫీసర్ గారికి అదేవిధంగా ఎన్నికల కమిషన్ గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎన్నికలను ప్రశాంతయుతమైన వాతావరణంలో నిష్పక్షపాతంగా జరిగే విధంగా ఎన్నికల కమిషన్ వ్యవహరించాలని వారికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు మేము ఇక్కడ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా అధికార దుర్వినియోగం జరుగుతున్నటువంటి తీరుని మరి రిటర్నింగ్ ఆఫీసర్ గారికి కంప్లైంట్ రూపంలో ఇవ్వడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు రాష్ట్ర మీడియా డైరెక్టర్ రేవంత్ రెడ్డి అనుచరుడైనటువంటి శ్రీరామ్ కర్రి అనే ఒక వ్యక్తి ఎలా అయితే అధికార దుర్వినియోగంకి పాల్పడుతుండో ఆ విషయాన్ని ఒక కంప్లైంట్ రూపంలో మేము రిటర్నింగ్ ఆఫీసర్ గారికి అందివ్వడం జరిగింది. ఇక్కడ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుగుతున్నాయన్నటువంటి విషయము మర్చిపోయి ఒకవైపేమో అధికారికంగా వాళ్ళు గవర్నమెంట్ ఇస్తున్నటువంటి శాలరీస్ తీసుకుంటూ గవర్నమెంట్ ఇచ్చినటువంటి పొజిషన్ని ఎంజాయ్ చేస్తూ ఇంకో రకంగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. ఆయన ట్విట్టర్ అకౌంట్ ఏదైతుందో ఆ ట్విట్టర్ అకౌంట్లో అడ్డగోలుగా అధికార పార్టీకి కొమ్ము కాసే విధంగా పోస్టుల్ని రీపోస్టులు చేసుకుంటా మరి అలా ఒక అభ్యర్థికి సపోర్టివ్గా కామెంట్స్ పెడుతూ రీపోస్టులు చేస్తూ అధికార దుర్వినియోగంకి పాల్పడుతుండ్రు. సో ఈ పర్సన్ మీద ఈ మీడియా డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో శ్రీరామ్ కర్రి అనే ఒక వ్యక్తి, ఈ వ్యక్తి మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందిగా మేము ఇక్కడ రిటర్నింగ్ ఆఫీసర్ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది.